ప్రైమ్ మినిస్టర్ వీడియో డిలీట్ అయింది కాబట్టి వాళ్ళే వచ్చి అపాలజీస్ ఇచ్చారు. మన వీడియోస్ డిలీట్ అయితే ఎవరు పట్టించుకోరు. మన వీడియోస్ ని మనమే పట్టించుకోవాలి. ఇన్స్టాగ్రామ్ రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అప్లోడ్ చేసిన వీడియోని రిమూవ్ చేసింది. వెంటనే మన పార్లమెంటరీ కమిటీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెల్ వాళ్ళకి 3 days అల్టిమేటం జారీ చేసింది. అంటే 3 days లోపల వాళ్ళు వీడియో రిస్టోర్ చేసి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి అపాలజీస్ చెప్పాలని చెప్పి. సో వెంటనే మెటా వాళ్ళు ఇది ఒక అల్గారిథం గ్లిచ్ అని చెప్పి, టెక్నికల్ ఎర్రర్ అని చెప్పి వీడియోని రీస్టోర్ చేసి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి అపాలజీస్ కూడా చెప్పారు. కాసేపు పాలిటిక్స్ పక్కన పెడితే యాజ్ ఎ కాంటెంట్ క్రియేటర్ గా మనకు కూడా మనం తప్పు చేయకపోయినా సరే ఇన్స్టాగ్రామ్ లో మన వీడియోస్ డిలీట్ అవడం, లేదంటే మనకి కాపీరైట్ స్ట్రైక్ పడడం, లేదంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ వైలేషన్ అని చెప్పి ఫ్లాగ్ అవుతూ ఉంటాయి మన అకౌంట్స్. చాలా మంది ఇక్కడే పెద్ద మిస్టేక్స్ చేస్తారు. ఏంటంటే అకౌంట్ డిలీట్ చేస్తారు, లేదంటే వీడియోస్ చేయడం ఆపేస్తారు. అక్కడ ఏముందో జాగ్రత్తగా చూసి కాపీరైట్ స్ట్రైకా లేదంటే కమ్యూనిటీ గైడ్ లైన్స్ వైలేషన్ అని చెప్పి చూసి దానికి ఏం చేయాలో అది చేసి మనం మన కాంటెంట్ ని ఒరిజినల్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. కాంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా సరే బిగినింగ్ స్టేజ్ లో ఉన్నా లేటెస్ట్ స్టేజ్ లో ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఏంటి తెలుసుకోండి. అసలు కాపీరైట్ స్ట్రైక్స్ ఎట్లా పడతాయో తెలుసుకోండి. వాటికి దూరంగా మీ కాంటెంట్ ని ప్రిపేర్ చేసి మీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేయండి. ఏ ప్రాబ్లం లేకుండా మీరు మీ వీడియోస్ ని కంటిన్యూ చేయొచ్చు. సో ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి అండ్ వెళ్లే ముందు మన పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి.